పాలమూరు జిల్లాకు సంబంధించి 2 పార్లమెంట్ స్థానాలు ఉంటే ఈ 2 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ప్రధానమైన దృష్టి అంతా ప్రజలందరి దృష్టి అంతా పాలమూరు జిల్లా పైన అంటే పాలమూరు పార్లమెంట్ పైన ఉంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అది జనరల్ సీట్ కాబట్టి డబ్బు పంపిణీ మద్యం పంపిణీ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా నాగర్ కర్నూలు రిజర్వ్ స్థానం కాబట్టి ఇక్కడ డబ్బు మద్యం ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి నాగర్ కర్నూలు, అదేవిధంగా బీజేపీ అభ్యర్థి కొత్త వ్యక్తి యువకుడు భరత్ ప్రసాద్, ఇక టిఆర్ఎస్ అభ్యర్థి కేసీఆర్ ని ఆ నుంచి రౌతి వరకు తెలుగు భాషలో ఎన్ని బూతు పదాలు ఉంటాయి అన్ని పదాలతో అసెంబ్లీ ఎన్నికల్లో తిట్టినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి. కాబట్టి టిఆర్ఎస్ ప్రభావం అనేది నాగర్ కర్నూలు జిల్లాలో నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఏముండదు. ఇక్కడ పోటీ ప్రధానమైన పోటీ కేవలం బీజేపీ కాంగ్రెస్ మధ్యనే కొనసాగింది. అదేవిధంగా ఇంతకంటే ఉత్కంఠ రేపుతూ పాలమూరు పార్లమెంటుకు సంబంధించి ఎన్నికలు జరగడం జరిగింది. అయితే ఈ పార్లమెంట్ పరిధిలో ప్రాంతీయ పార్టీ అయినటువంటి టిఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ ఉండే, అదేవిధంగా నాగర్ కర్నూలు కూడా టిఆర్ఎస్ పార్టీ అంటే ఈ 2 స్థానాలు 2019 ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ గెలుపొందడం జరిగింది. కానీ ఈ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ ప్రభావం అనేది ఏం కూడా కనిపించలేదు, ఇసుమంతా కూడా కనిపించలేదు. అయితే పాలమూరు పార్లమెంట్ పరిధికి సంబంధించి మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధికి సంబంధించి 2 జాతీయ పార్టీలకు సంబంధించిన నేతల మధ్యనే ప్రధాన పోటీ కొనసాగింది. అయితే ఈ 2 జాతీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల్లో ఒక అభ్యర్థి ఓడిపోవాలని చాలా మంది నేతలు ప్రధానంగా సొంత పార్టీకి సంబంధించిన నేతలు ప్రధానంగా గుళ్ళో పూజలు చేయడం జరిగింది, మొక్కులు మొక్కుకోవడం జరిగింది. అది కేవలం గ్రామీణ దేవతలు అంటే సొంత గ్రామాల్లో ఉన్న దేవతలతో పాటు సమీప గ్రామాల్లో ఉన్న దేవతల ఆలయాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కొలువు తీరినటువంటి తమకి ఇష్టమైన భగవంతుడు ఎవరైతే ఉన్నారో అక్కడ మొక్కుకొని రావడం జరిగింది. ఇక్కడి నుంచి కూడా మొక్కడం జరిగింది. ఒకవేళ ఆ సదరు జాతీయ పార్టీకి సంబంధించిన నేత ఓడిపోతే మీ దగ్గరికి వచ్చి భగవంతుడా మీ ఆలయం వద్దకు వచ్చి మేము మొక్కులు తీర్చుకుంటాము. ఒకవేళ ఆ నేత గనక ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎంపీగా గెలిస్తే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రజాప్రతినిధులు ఎవరు కూడా స్వేచ్ఛగా పని చేసుకోలేరు. కుటిల కుతంత్రపు రాజకీయాలు చేయడమే ఆ సదరు నేత నైజం. కాబట్టి ఆ నేత ఖచ్చితంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో పార్లమెంట్ అభ్యర్థిగా గెలవద్దు అనే కోణంలో చాలా మంది దేవతలకు అనేక మంది రాజకీయ నాయకులు సొంత పార్టీకి సంబంధించిన నేతలు ఆయా అంటే వారికి ఇష్టమైన దేవతలకి మొక్కుకోవడం జరిగింది. అయితే ఈ నెల అంటే వచ్చే నెల 4న ఓటింగ్ రిజల్ట్ రావడం జరుగుతుంది. కాబట్టి ఆ అనుకున్న నేత కనుక ఖచ్చితంగా ఓడిపోతే వచ్చే నెల 4న జూన్ 4న అనేక మంది నేతలు అంటే సొంత పార్టీకి సంబంధించిన నేతలే వాళ్ళు మొక్కుకున్న మొక్కులు తీర్చుకునేందుకు వచ్చే నెల జూన్ 4న వివిధ రాష్ట్రాలకు లేదంటే సొంత రాష్ట్రంలో సొంత జిల్లాలోని అనేక మంది వాళ్ళకి ఇష్టమైన దేవాలయాలకు వెళ్ళి మొక్కు తీర్చుకునే అవకాశం ఉందంటే సదరు నేత వ్యవహార తీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు మిత్రులారా. కాబట్టి సొంత పార్టీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థి ఓడిపోవాలని సొంత పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తలే భగవంతునికి మొక్కుకున్నారంటే సదరు నేత తీరు ఏ విధంగా ఉంటుంది, వారి కుటిల రాజకీయ నీతి ఏ విధంగా ఉంటుందనేది అర్థమవుతుంది. అయితే దానికంటే తర్వాత ఏంటంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2 ప్రధానమైన జాతీయ పార్టీల మధ్యనే పోటీ నెలకొంది. ఈ 2 జాతీయ పార్టీల్లో ప్రధానంగా చాలా మంది ఓటర్లను మనము అడిగి తెలుసుకుంటే తెలిసింది ఏంటి అంటే ప్రాంతీయ పార్టీ అయినటువంటి టిఆర్ఎస్ పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదు. కాబట్టి ఆ పార్టీకి ఓటేసి వృధా ప్రయాస కాబట్టి ఆ పార్టీకి ఓటేయకుండా మేము బీజేపీ పార్టీకి ఓటు వేయడం జరిగింది. బీజేపీ అభ్యర్థి కనుక గెలిస్తే ఇక్కడ కేంద్రంలో మరోసారి ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి రాబోతుంది అని జాతీయ అంతర్జాతీయ సర్వేలతో పాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అనేక సర్వేల్లో స్వతంత్ర సర్వేల్లో తేట తెల్లం కావడం జరిగింది. ఖచ్చితంగా గత ఎన్నికల్లో కంటే గత 2 దఫా ఎన్నికల్లో కంటే బీజేపీ మరింత తమ సీట్లను పెంచుకుంటూ బంపర్ మెజార్టీతో బీజేపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయం. ప్రధానిగా నరేంద్ర మోడీ ముచ్చటగా 3వసారి ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం. కాబట్టి టిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఒరిగేది ఏమీ లేదు, దాంతో అయ్యేది లేదు.
కేంద్రంలోని నరేంద్ర మోడీ భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వణికించినటువంటి కరోనా కష్టకాలంలో వ్యాక్సిన్ తీసుకొచ్చి కేవలం భారతదేశంలోని ప్రజలందరికీ ఉచితంగా అందించడమే కాకుండా ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా అందించడం జరిగింది. చరిత్రలో ఇది ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. ప్రపంచానికే ఉపయోగపడేలా, ప్రపంచానికి సాయం చేసేలా స్థితికి నరేంద్ర మోడీ దేశాన్ని తీసుకువెళ్లడంతో పాటు జమ్మూ కాశ్మీర్లో దశాబ్దాలుగా ఉన్న సమస్యను పరిష్కారం చేయడంతో పాటు అదేవిధంగా అక్కడ శాంతి నెలకొల్పడంతో పాటు 370 జీవో తీసుకొచ్చి స్వయం ప్రతిపత్తి కల్పించడం జరిగింది జమ్మూ కాశ్మీర్కు. అదేవిధంగా ముస్లిం మహిళలకు త్రిపుల్ తలాక్ను తొలగించి ఆ ముస్లిం మహిళలందరూ కూడా మేలు జరిగింది. కాబట్టి చాలా మంది మెజార్టీ ప్రజలు మహబూబ్ నగర్ టౌన్ లో ముస్లిం మెజార్టీ ఎక్కువగా ఉంటుంది, చాలా మంది ఉంటారు. కాబట్టి అక్కడి మహిళలు, కుటుంబ సభ్యులు కూడా చాలా మంది ఈ రోజు బీజేపీకి ఓటు వేయడం జరిగింది. డీకే అరుణకు నరేంద్ర మోడీ నాయకత్వంలో ముచ్చటగా మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో పాటు బీజేపీ సీనియర్ నేత, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నటువంటి డీకే అరుణ ఇక్కడ ఎంపీగా గెలిస్తే జాతీయ స్థాయిలో ఆమెకి ఇప్పటికే పేరుంది కాబట్టి, పార్టీలో కొనసాగుతుంది కాబట్టి కేంద్ర మంత్రిగా ఆమెకు అవకాశం ఖచ్చితంగా వస్తుంది. కేంద్ర మంత్రిగా డీకే అరుణ ఎంపిక అయితే ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని దశాబ్దాలుగా నెలకొన్న అనేక సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంది. సమస్యల పరిష్కారం కోసం కృతనిశ్చయంతో చేయడం జరుగుతుంది అనే కోణంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ కూడా నమ్మడం జరిగింది. ఓటు అందుకు అనుకూలంగానే ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు వేసినట్లుగా స్పష్టమవుతుంది మిత్రులారా. దీనికి సంబంధించిన వార్త ఒకసారి మనం గమనిస్తే హోరాహోరీగా సాగిన పాలమూరులో ఎవరికి లాభం, ఎవరికి నష్టం, 2019 తర్వాత పెరిగిన పోలింగ్ శాతం, ఇంట్రెస్ట్ చూపని మహిళా ఓటర్లు, అన్ని సెగ్మెంట్లలో క్రాస్ ఓటింగ్. ఈ క్రాస్ ఓటింగ్ ఎక్కడ జరిగిందంటే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్రాస్ ఓటింగ్ ఎక్కడ జరిగిందంటే మొత్తం మెజారిటీ బీజేపీ వైపు మళ్ళడం జరిగింది. బీజేపీ అభ్యర్థి డీకే అరుణ స్పష్టమైన నాయకురాలు, దశాబ్దాలుగా రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న నేత, ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేయడం జరిగింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వెలుగు వెలిగిన నేత, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మంత్రులుగా పనిచేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా డీకే అరుణ గెలిస్తే బాగుంటుందనే కోణంలో టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి అనేక మండలాలకు సంబంధించిన నేతలు ఆ పార్లమెంట్ పరిధిలో బీజేపీకి మద్దతుగా ఓటు వేయడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి ఈసారి గెలిచే అవకాశం లేదు ఈ పార్లమెంట్ పరిధిలో. కాబట్టి ఓడిపోయే వ్యక్తికి ఓటు వేసిన ఉపయోగం లేదు. కాబట్టి ఓటును వృధా చేసుకోవద్దు అనే కోణంలో డీకే అరుణకు భారీగా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జనమంతా ఓట్లు వేయడం జరిగింది. హోరాహోరీగా సాగిన లోక్సభ ఎన్నికల్లో మహబూబ్నగర్ పార్లమెంట్ లో 72.43% ఓట్లు పోలయ్యాయి. మొత్తం 16,82,470 మంది ఓటర్లకు గాను సోమవారం జరిగిన ఎన్నికల్లో 12,18,587 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారంటే సుమారు 4.5 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోలేదు. గత పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ 7.12% పెరిగింది. అయితే పెరిగిన ఓటింగ్ శాతం వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది, ఎవరికి లాభం జరుగుతుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఓట్ల లెక్కింపునకు దాదాపు 3 వారాల టైం ఉండడంతో క్యాండిడేట్లలో టెన్షన్ నెలకొంది. ఆసక్తి చూపని మహిళలు పార్లమెంట్ పరిధిలో మొత్తం మహిళా ఓటర్లు 8,50,172 మంది ఉన్నారు. పురుషుల కంటే వీరు 17,916 మంది అధికంగా ఉన్నప్పటికీ ఓటు హక్కును వినియోగించుకోవడంలో వెనుకబడ్డారు. మొత్తం 6,12,924 మంది అంటే 73.65% పురుషులు ఓటు హక్కును వినియోగించుకోగా 6,05,647 మంది అంటే 71.24% అంటే పురుషుల కంటే 2% మంది మహిళలు తక్కువ మంది ఓటు వేయడం జరిగింది. ఈ లెక్క ప్రకారం 7 నియోజకవర్గాల్లో 2,44,525 మంది మహిళలు ఓటు వేయలేదని స్పష్టమవుతుంది. పెరిగిన ఓటింగ్ పర్సెంటేజ్ 2019 తర్వాత పాలమూరు లోక్సభ స్థానంలో ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం పెరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గుతుంది. ఈసారి మాత్రం కొంత మెరుగైంది. 2004 పార్లమెంట్కి జరిగిన ఎన్నికల్లో 63.46%, 2009లో 67.68, 2014లో 72.94, 2019లో 65.31% ఓట్లు పోలయ్యాయి. తాజా ఎన్నికల్లో పోలింగ్ పర్సెంటేజ్ 72.43%. అంటే
2014 కంటే స్వల్పంగా తగ్గింది. ఇక క్రాస్ ఓటింగ్ జరిగినట్లు టాక్. మహబూబ్ నగర్ పార్లమెంట్ లో భారీ స్థాయిలో క్రాస్ ఓటింగ్ జరిగిందనే చర్చ నడుస్తుంది. ఓ జాతీయ పార్టీకి రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ పార్టీ లీడర్లు సపోర్ట్ చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. తమ పార్టీ క్యాండిడేట్ కు కాకుండా జాతీయ పార్టీ అభ్యర్థికి సపోర్ట్ చేశారనే టాక్ ఉంది. ఆ పార్టీ ఓట్లను గంపగుత్తగా వేయించారనే ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా మక్తల్, నర్వా, ఉక్కూరు, మరికల్, దామరగిద్ద, కృష్ణ, నారాయణపేట, దేవరకద్ర, చిన్నచింతకుంట, బాలానగర్, రాజాపూర్, కొత్తకోట, మహబూబ్నగర్ టౌన్, మహబూబ్నగర్ రూరల్, జడ్చర్ల టౌన్, షాద్నగర్ నియోజకవర్గాల్లోని 2 మండలాల్లో ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీకి క్రాస్ ఓటింగ్ జరిగిందని ప్రజలు చర్చించుకోవడం జరుగుతుందంటే డీకే అరుణకే ఎక్కువ ఓట్లు పడ్డాయనేది స్పష్టమవుతుంది. ఇక పాలమూరు అసెంబ్లీ నియోజకవర్గ వారిగా ఓట్లు ఏ విధంగా ఉన్నాయి, పోలైన ఓట్లు ఏంటి అని ఒకసారి ఇవి స్పష్టంగా రావడం జరిగిందంటే ప్రధానంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2 పార్లమెంటు స్థానాలు ఉంటే నాగర్ కర్నూలు జిల్లాలో సీనియర్ నేత 2 సార్లు ఎంపీగా పనిచేసినటువంటి కాంగ్రెస్ నేత, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సోదరుడు మల్లు రవి గెలిచేందుకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి మాత్రం ప్రధానమైన పోటీ నాగర్ కర్నూలులో బీజేపీ. దీనికి ప్రధాన కారణం ఏంటంటే బీజేపీకి పట్టణ స్థానాలతో పాటు గ్రామీణ స్థానాల్లో మోడీ కరిష్మాతో బీజేపీ ఓట్లు భారీగా పెరగడం జరిగింది. అయితే అభ్యర్థి మైనస్ గా పేర్కొనడం జరుగుతుంది ఈ పార్లమెంట్ పరిధిలో బీజేపీకి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి ప్లస్ కావడంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం, అన్ని పార్టీలకు సంబంధించిన నేతలందరితో మల్లు రవికి స్పష్టమైన పరిచయాలు ఉన్న నేపథ్యంలో ఆయనకు మంచిగా పనిచేశారు. ఖచ్చితంగా ఆయన గెలిచే అవకాశం ఉందనే కోణంలో ప్రజలు చర్చించుకోవడం జరుగుతుంది. పాలమూరు జిల్లాలో మాత్రం డీకే అరుణ మంచి మెజార్టీతో, అనుకున్న మెజార్టీ కంటే ఎక్కువ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పాలమూరు పార్లమెంట్ పరిధిలో డీకే అరుణ గెలుస్తుందని కాంగ్రెస్ పార్టీకి ముందస్తుగా సమాచారం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి 10 సార్లు ఈ పార్లమెంట్ పరిధిలోకి రావడం జరిగింది. 10 సార్లు ప్రచార నిమిత్తం రావడం జరిగింది. అంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నామినేషన్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ వేసినప్పటి నుంచి మొదలు ఇక్కడ ఓటు వేసే చివరి రోజు వరకు, అంటే ఈ నెల 13 తారీఖు వరకు ప్రెస్ మీట్ నిర్వహించే వరకు 11 సార్లు రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధికి రావడం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పరిస్థితి ఏ విధంగా ఉంది, డీకే అరుణకు ఏ విధంగా మెరుగైన అవకాశాలు ఉన్నాయనేది ఇక్కడే స్పష్టమవుతుంది మిత్రులారా.